హాయ్ అండి అందరికీ. రేపు జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వదినం వస్తూ ఉంది. ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠం దిగి వచ్చి ఉత్తర ద్వార దర్శనం ద్వారా మన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన దర్శన భాగ్యంతో సకల పాపాలను నివృత్తి చేస్తాడని చెప్పి మనకి పురాణ గాథ. అదేవిధంగా ఆ రోజు ముక్కోటి దేవతలు అందరూ కూడా ఒక్కసారి వెళ్ళి మహావిష్ణువుని దర్శన భాగ్యం చేసుకుంటారని, అదేవిధంగా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం చేశాడని, అదేవిధంగా చాలా విశేషమైనటువంటి హాలాహలాన్ని అమృతాన్ని అదే రోజు ఉద్భవించిందని, హాలాహలాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకున్నటువంటి రోజని చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత. ఆ రోజు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి రూపం ఏ రూపంలో ఉన్నా కూడా దర్శన భాగ్యం చేసుకున్నచో హిందూ బంధువులందరూ కూడా సకల పాపాలు నివృత్తి చెంది సంతోషమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతారని మనకి పురాణ చరిత్ర. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవ ఆలయాల్ని సందర్శించుకొని మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఇట్లు మీ మువ్వ ప్రసాద్ శర్మ, నెల్లూరు.